శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వరి నమః. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంగతి మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూన్ 28వ తారీఖు నుండి జూలై 4వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, కర్కాటక రాశిలో బుధుడు, శుక్రుడు, గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారరీత్యా మంచి కలుసుబాటుదనంగా ఉంటుంది. అయితే ఖర్చులు ఎంత వస్తుందో, అయితే ఆదాయం ఎంత వస్తుందో ఖర్చులు కూడా అంతే విధంగా ఉంటుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఎక్కువగా పర్సనల్ లోన్ తీసుకుని అప్పు తీర్చాలని యోచిస్తారు. అయితే వాటికి దూరంగా ఉండడం, ఏదైనా సరే వ్యాపారం మీద కాన్సన్ట్రేషన్ చేయడం, ఉద్యోగరీత్యా ప్రమోషన్ కావచ్చు, లేదా వేరే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వాటి మీద దృష్టి సారించండి. ధనం మీకు రావాల్సిన సమయంలో చేతికి అందుతుంది. దానికోసం ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ అనేది తీసుకోవద్దు. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. సంతాన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. మీ ఆరోగ్య పట్ల ఎటువంటి ఇబ్బంది లేదు. చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో సమస్య పోతాయి. తృతీయాధిపతి, షష్టమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉన్నారు. రాశి అష్టమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. వ్యయాధిపతి, భాగ్యాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరో ఏదో చెప్పారని చెప్పి కాకుండా మీకు మీరు సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఒక అనుకోని ఆకస్మిక ధనలాభం సూచిస్తుంది. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా మంచి కలుసుబాటుదనంగా ఉంటుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాలు కాస్త చికాకు పెడుతుంది. లోన్ల విషయంలో, పర్సనల్ లోన్ విషయంలో దూరంగా ఉండడం, క్రెడిట్ కార్డుకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ధనాదాయం బాగున్నప్పటికీ ఖర్చులు అదుపులో ఉండవు. ఒక శుభకార్యం చేయాలని సూచిస్తారు. దైవ కార్యక్రమం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని ముందు దైవ కార్యక్రమం ప్రారంభిస్తారు. అదేవిధంగా సంతానం సంబంధించిన ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. వివాహం సంబంధించిన విషయవహారాలు సానుకూలపడుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగా ఉంది. చదువు మీద దృష్టి సారించడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీదేవిని ఆరాధించడం, ఆరవలి కుంకుమ, మొగురుపు కుంకుమతోటి అమ్మవారి కుంకుమార్చన చేయడం, కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేసినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుదిరితే సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. ఏదైనా పనులు ఆటంకాలు ఆగిపోయినా సరే ముందుకు వెళ్ళకపోవడం, అది భూ సంబంధించిన విషయాలు కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏదైనా సరే మధ్యలో ఆగిపోయినట్లయితే రుద్రాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద పడినప్పుడు శుక్రవారం నాడు కానీ ఆదివారానికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వచ్చిన ఖర్చు ఏం చేయాలో, ఎలా చేయాలో అర్థం కాదు. వచ్చిన రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి నిరాశపడడం, నిస్పృహ రావడం అనేది ఉంటుంది. ద్వితీయంలో రాహు వీరికి అంత అనుకూలంగా లేదు. మనసు పరిపరిగా ఉంటుంది. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటారు. కానీ ఏం చేసినా సరే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి, లేకపోతే నష్టపోతారు. అదేవిధంగా ఉద్యోగంలో కూడా స్థిరత్వం తక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే 10 అడుగులు ముందుకు వెళ్తే 10 అడుగులు వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. వివాహ సంబంధించిన విషయంలో కూడా చేదాకా సంబంధం వచ్చి జారిపోతుంది. ఎందుకు జరుగుతుందో, మనకే ఎలా ఎందుకు జరుగుతుందో అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మాకు అష్టమ శని అయిపోయింది, ఏలినాడు శని అయిపోయింది, షష్టమ గురువు అయిపోయింది, సప్తంలో గురువు వచ్చారు, బాగుంటారు కదా అనుకుంటారు. అయితే కొంతమందికి వారి జాతకాన్ని బట్టి గ్రహగతులు ఉంటాయి. గోచార రీత్యా వీరికి అంత అనుకూలంగా లేదు ప్రస్తుతం. భవిష్యత్తు బాగుంది. ప్రస్తుతం ఈ వారం మటుకి వీరికి
గోచార పరంగా అంత అనుకూలంగా లేదు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న సర్జరీలు ఉండే అవకాశం లేకపోలేదు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. అదేవిధంగా ఒక అనుకోని సంఘటన చోటు చేసుకుంటుంది. అది చాలా బాధాకరమైన విషయం కూడా చెప్పచ్చు. అయితే ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఏదైనా సరే ధైర్యంగా నిలబడి మనం ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉండండి. అంతే తప్ప మనకి ఇలాగే ఉంటుంది, జీవితం ఇలాగే ఉంటుంది మటుకి అనుకోవద్దు. భవిష్యత్తు బాగుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ వారం వారికి అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు చేస్తారు. క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండడం, ఆదాయానికి మించిన ఖర్చు ఎక్కువ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సోదరులతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయవరాలు, కోర్టు సంబంధించిన విషయవరాలు కాస్త చికాకు పడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఉద్యోగరీత్యా కొంతవరకు బాగున్నాం, ఉద్యోగాన్ని చేసుకుని వెళ్దాం అన్న ఆలోచనతోటి ఉంటారు. అదేవిధంగా ముందుకు వెళ్ళండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి, హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ద్వితీయంలో రాహు ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్తోత్రం పఠించడం, లేదా 6 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బడినప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. గడిచిన వారం కంటే ఈ వారం బాగుందని చెప్పొచ్చు. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సహోదరుల మధ్య విభేదాలు దొరికిపోతాయి. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది. అయితే ప్రతి చిన్న విషయానికి మనసుకు తీసుకోవడం, ఏదో విధంగా ఇబ్బంది పడడం ఉంటుంది. ఏదైనా సరే సామరస్యంగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. వివాహం సంబంధించిన విషయవహారాలు, పునర్వివాహం సంబంధించిన విషయవహారాలు కొలికి రావడం, శుభకార్య విషయంలో చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా నిర్వర్తిస్తారు. ఏదేమైనా సరే మనం బాగుండాలి, సంతానం బాగుండాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. తల్లి తరపు బంధువులు మీకు ఎక్కువగా సహాయ సహకారాలు చేయడం, ధనం పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా ధనం సమకూర్చడం అనేది జరుగుతుంది.